హాయ్ హలో నమస్తే. ఐఎమ్ బ్యాక్ అగైన్ విత్ అనదర్ రివ్యూ. మన స్లోగన్ తెలుసుగా, బడ్జెట్ ఉంటే థియేటర్లో ఉండాలి, లేకపోతే ఇంట్లో సినిమా చూసేయాలి. సో నాకు బడ్జెట్ అనుకూలించి నిన్న నైట్ ఒక సినిమాకి వెళ్ళానండి. ఆ సినిమా చావా. ఎస్, హిందీ సినిమా అండి. మనకేంటంటే ఈ సినిమా చూడడానికి ఫస్ట్ కారణం వచ్చేసి నాకు రియల్ లైఫ్ క్యారెక్టర్స్ని సినిమాకి మలిచారంటే చాలా నచ్చుతుందండి. ఇది బేసిక్గా రివ్యూ విషయంలోకి వెళ్ళిపోదాం, మీకే అర్థమైపోతుంది. ఇది బేసిక్గా మనకేంటంటే మహారాష్ట్రలో ఛత్రపతి శివాజీ గారి కొడుకు కథ అండి. ఎస్, ఆయన కొడుకు ఏం చేశాడు, రాజ్యాన్ని ఎలా పరిపాలించాడు, ఔరంగజేబ్కి ఎంత ధీటుగా నిలబడి మరి సమాధానం చెప్పాడు అనేది ఈ సినిమా కథ అండి. బేసికల్గా సినిమా స్టార్ట్ అయ్యేది శివాజీ గారి మరణ వార్తతో. ఔరంగజేబ్ ముంద ఔరంగజేబ్ ముందర వెళ్ళి శివాజీ చనిపోయాడు అని ఒక దూత చెప్తారండి. దాంతో వాళ్ళని చాలా ఆనందపడతారు. ఇంకా ఆ, మరాఠా సామ్రాజ్యానికి రాజు లేడు, అంతా మనదే, మనం చెప్పిందే చట్టం, చేసిందే న్యాయం అనే సిచ్యువేషన్ ఉంటుందండి. సో వీటి మధ్య ఉన్నప్పుడు ఎవరు లేరు అనుకున్న ఔరంగజేబుకి ఒక ప్రశ్నగా మారతాడు శివాజీ రాజా కొడుకు. ఎస్, ఛత్రపతి శివాజీ కొడుకు ఈ సినిమాలో హీరోగా చేయడం జరిగింది. అంటే ఆ క్యారెక్టర్ అండి. మీరు ఉరి సినిమా చూసినట్లయితే దాంట్లో యాక్ట్ చేసినటువంటి హీరోనే ఈ సినిమాలో కూడా యాక్ట్ చేశాడండి. సో తన పర్ఫార్మెన్స్ గురించి ఖచ్చితంగా మాట్లాడుకోవాలి. చాలా అంటే చాలా కన్విన్సింగ్గా అనిపించింది నాకు. రాజ్ అంటే ఇలానే ఉంటాడేమో అనేలా చేశాడు తను. అండ్ మనకి హీరోయిన్గా వచ్చేసి ఆ, రష్మిక మందన చేసిందండి. తనకు కూడా ఇది ఒక మైల్ స్టోన్ క్యారెక్టర్ అని చెప్పొచ్చు. ఎందుకంటే ఇటువంటి హిస్టారికల్ మూవీలో స్పేస్ దొరకడమే కష్టం. అండ్ తన వరకు తను బాగా యూటిలైజ్ చేసుకుందనే ఆ, చెప్పొచ్చు. అండ్ ఇక్కడ మాట్లాడుకోవాల్సింది మేజర్ ఈ సినిమాలో క్లైమాక్స్ అండి. సో క్లైమాక్స్ పోర్షన్ మాత్రం లాస్ట్ 15 to 20 minutes ఆఫ్ సినిమా మిమ్మల్ని అయ్యో మనిషిని ఇంతలా హింస పెట్టొచ్చా అనే ప్రశ్నకు గురి చేసే విధంగా ఈ సినిమా ఉంటుందండి. అండ్ ఇంకో విషయం ఏంటంటే ఛత్రపతి శివాజీ కొడుకు ఛత్రపతి శంభాజీ అంతవరకు మనకు సాధారణ రాజు మాదిరి కనబడతాడు. కానీ క్లైమాక్స్కి వచ్చేటప్పటికి ఎస్, తిను ఛత్రపతి శివాజీ కొడుకేరా అనే ఫీలింగ్ మాత్రం మనకు తెప్పించక మానడండి. ఎందుకంటే తన్ని ఎన్నో రోజుల పాటు సంఖ్యలతో బంధించి రకరకాలుగా హింసలు పెడతాడండి ఔరంగజేబు. కానీ తన నోట్లోంచి అరుపు కాదు కదా, లాస్ట్కి అయ్యో అమ్మా అనే మాటలు కూడా నోటి నుంచి రావండి. ఒకటే మాట, జగదంబ అనే చిన్న మాట తప్ప. అతన్ని కొరడాలతో కొట్టి రక్తం చెందిన శరీరం మీద గోర్లు పీకేస్తారండి, తన వేళ్ళకున్న గోర్లు. అప్పుడు కూడా జగదంబ అనే ఒక మాట తప్ప ఎటువంటి ఎమోషన్ ఉండదు. ఆ నిప్పులు చిమ్ముతున్న కళ్ళతో అలానే చూస్తూ ఉంటాడు, ఎటువంటి బెరుకు లేకుండా. తర్వాత అలా రక్తం చెందిన శరీరం మీద ఉప్పుగల్లతో ఆ, ఆ, మర్దన చేస్తారండి. అప్పుడు కూడా జగదాంబ అనే ఒక మాట తప్ప ఒక అరుపు కూడా వినపడదు. తరువాత చిట్ట చివరికి వీడి కళ్ళే వీడి ఆయుధం అని ఔరంగజేబ్ భావించి ఆ కళ్ళల్లో నిప్పులు పోయండి అని చెప్పడం జరుగుతుంది. సో ఇనప సువ్వలతో తన కళ్ళను పొడవడానికి వెళ్తాడండి. అప్పుడు కూడా తన కళ్ళు కాదు కదా, లాస్ట్కి కంటి పాప కూడా ఆర్పడు మన ఛత్రపతి శంభాజీ. ఎస్, ఇదే కాదు, ఇంకా చాలా ఎలిమెంట్స్ ఉన్నాయి క్లైమాక్స్ పోర్షన్కి. నిజంగా అంతవరకు చూసిన సినిమా ఒక ఎత్తు, క్లైమాక్స్ పార్ట్ ఇంకొక ఎత్తు అండి. సో ఇటువంటి సినిమాలు థియేటర్స్లో చాలా తక్కువ వస్తాయి. సో డోంట్ మిస్ ద ఆపర్చునిటీ టు వాచ్ దిస్ మూవీ ఇన్ థియేటర్స్ అండి. సో ఇట్స్ మై సజెషన్ కాదు, కుదిరితే ఖచ్చితంగా చూడండి. ఎందుకంటే నేను చూశాను, ఎక్స్పీరియన్స్ అయ్యాను. మీరు కూడా చూసి ఎక్స్పీరియన్స్ అవ్వాలని కోరుకుంటున్నాను. అండ్ ఈ సినిమా టైటిల్ చావా అంటే ఏంటో తెలుసుకోవాలంటే, ఏమైనా డౌట్స్ ఉంటే సరే సినిమాకి వెళ్ళిపోండి. హిందీ వచ్చిన వాళ్ళకి తెలిసే ఉంటుంది. నేను ఎందుకు చెప్పట్లేదంటే మీరు సినిమాకి వెళ్ళినప్పుడు వచ్చే హై వేరే ఉంటుందండి. మనకి అక్షయ్ ఖన్నా గారు చేశారు, చాలా అంటే చాలా బాగా చేశారు. ఇంకా ఆల్టర్నేటే లేరు ఆ క్యారెక్టర్కి అక్షయ్ ఖన్నా తప్ప అనేలాగా పర్ఫామ్ చేశారండి.
అండ్ ఇంకా డీటెయిల్స్ చెప్పాలని ఉందండి, కానీ ఇంకా ఎక్కువ డీటెయిల్స్ చెప్తే మీ ఎక్స్పీరియన్స్ స్పాయిల్ చేసినట్టు అవుతుంది. సో ఐ డోంట్ వాంట్ టు స్పాయిల్ యువర్ ఎక్స్పీరియన్స్. దిస్ ఈజ్ ఫర్ నౌ. చాలా ఎక్సైటెడ్గా రివ్యూ క్లోజ్ చేస్తున్నానండి, ఎందుకంటే మీరు వెళ్ళి చూస్తారు, చూసి ఆ ఎక్స్పీరియన్స్ మీకు ఉండాలనే దీంతో. సో నేను చెప్పిన విధానం మీకు నచ్చినట్టయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి అండ్ కింద కామెంట్స్ రూపంలో మీ అభిప్రాయాన్ని కూడా తెలియజేయండి. థ్యాంక్ యూ. బై బై.